చాలామంది భార్యలకి ఏమన్నా మీరు పాస్టర్ గారు మీరు కూడా మగవారి కదా, మగవారికి సపోర్టు అనేవారికి. ఈ మధ్య నేను ఎక్కువగా వింటున్న సమాచారం ఏంటంటే, చాలామంది ఇంటి కోడలు పాడైపోవడానికి కారణం ఏంటంటే బతుకున్న అవమానం. అంటే కూతురు పెళ్లి చేసి అమలు చేసుకోవాలంటారేమో అని వాళ్ళు మారు మనసు పొందితే సరే. ఒక ఆమె అంటుంది, పొద్దున్నే ఫోన్ చేస్తారు మమ్మీ, అమ్మా లేచావా, ఇంకా ఇంకా లే, ఎప్పుడు ఫోన్ చేసిందమ్మా, 8 గంటలు. ఈ స్ట్రాంగ్ రూపం ఇంకా లేకపోతే మంచం మీద ఉంది. 9 గంటలు పోతుంది, అమ్మా లేచావా, లేచాను, మొహం కడుక్కున్నా, ఇంకా కడుక్కుంటా. నేను ఏం చేస్తున్నావు, అటు ఇటు తిరుగుతున్నాను, నీతో మాట్లాడుతున్నాను కదా. అమ్మ టిఫిన్ చేసావా, ఇంకా చేయలే, ఏం చేస్తావు, ఇంకా తెలియదు. మరి పిల్లలు క్యారేజ్ కట్టేస్తా, తెచ్చేసుకోమన్నాను. తెచ్చేసుకోమన్నా. మరి ఏముంటారు, బెండకాయ పులుసు పెట్టాను. బెండకాయ పులుసా, అదే తెచ్చారు మా ఆయన. మీ నాన్న తలకాయ తెచ్చాడే, ఇక్కడ ఏం చేస్తాం, మాకు లేదు. రాత్రి తెచ్చాడు కేజీ మాంసం, అది రాత్రి అయిపోయింది. కానీ ఏం చెప్తుంది, మాంసం తెచ్చింది చెప్పట్లేదు, బెండకాయ పులుసు చెప్తుంది. ఇలాంటి కోడలు ఉన్నారు, ఇలాంటి అత్తగారులు ఉన్నారు. ఇక్కడ జరిగింది చెప్తాను. మరలో ఫోన్ చేస్తాను, అయ్యో దగ్గర అయితే క్యారేజ్ పంపించేది, అట్లయితే ఏం పంపించేసినట్ట అంటే. ఈ ఫోన్ ఎక్కువ ఎవరితో మాట్లాడుతుంది, ఈ పిల్లలు అంటే వాళ్ళందరికీ మాట్లాడుతుంది. డబ్బులు ఏమి చేయడా నీకు, నాకు డబ్బులు ఏమి ఇవ్వడు, ఆయనే తెస్తాడని తెలియదన్నా. అడుగు, డబ్బులు అటు చూడండి, అడుగు తీసుకో. అక్కడ నేను ఉంటే అడుగుతున్నావు, ఏమే దానికి ఏం కావాలో అన్నీ ఎత్తున్నాడు కదా, బదలంతా ఇస్తున్నాడు కదా, కావాల్సిన అన్నీ ఇస్తున్నాడు కదా. ఇంకా డబ్బులు ఎందుకు, డబ్బులు కావాలంటే ఇవ్వచ్చు, 100, 200, 500 ఇవ్వచ్చు. ఆ ఖర్చులన్నీ నీకు ఎందుకు, డబ్బులు ఇవ్వట్లేదని మైండ్ తీసుకొని ఈ మూడు ఏం వేసినా పక్కన పెట్టేసి ఆ కుటుంబం ఈడుకోవడానికి కారణం అంటే అలా ఎవరు ఇలా తల్లులు కొంపలు పూజ చేసి తల్లు పోయింది. ఈ మధ్యకాలంలో నేను ఏ పూజ చేయాలి, ఎక్కడికి వెళ్ళినా చేయండి అంటే మీరు అలాంటి ఉన్నారని అనట్లేదు, మీరు మంచులు నేను అనుకుంటున్నాను కాదా. అసలు ఏమండి, పూర్వ దినాల్లో ఉత్తరం రాసుకోరు, అమ్మ ఎలా ఉన్నారు ఏంటి, అల్లుడు అనుకున్నాడు, ఇలా మర్యాద చాలా బాగుండేది. ఉత్తరం రావడానికి 3 రోజులు, మళ్ళీ వెళ్తే 3 రోజులు 6 రోజులు పెట్టేది. అంటే ఎదురుకి సమాధానాలు తేలడానికి ఇంచుమించు నెలకి 2 సార్లు 3 సార్లు. ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంది కదా, పొద్దు నుంచి సాయంకాలం వరకు దీంతో మాట్లాడుతూ కూర్చుంటే ఇంక ఏమంటే చెప్తుంది, పొయ్యి మీద నూనె వేస్తుంది, ఫోన్ వస్తుంది, ఫోన్ ఒకటి బయటకు పోద్ది, నూనె ఆడిపోద్ది, అని ఉంటుంది. ఎవడో తిరుగుతుంది బాగా, అన్నవాడికి తిరుగుతుంది. ఆవిడకి మరి ఆవిడండి నిజంగా నా ప్రాణం తీరాలండి. కానీ పొయ్యి మీద క్వాలిటీ ఇప్పుడు వచ్చేద్దామని నా దగ్గర పిలుస్తాను, వస్తుంది, వచ్చి అలా కూర్చుంటుంది. క్వాలిటీ తెలిసి పోలేదు, దేవుడు ఏదో చేస్తాడు. ఇప్పుడు పాల్గొనిపోయి డబ్బులు పెట్టుకోవాలను సగం బాధైపోయి నాకు ఎలా చెప్పండి, బాధగా ఉంటుంది కదా. మీ గురు కొనిపోయింది తెచ్చి కూడా తెలుస్తుంది బాధ ఏంటో. ఎట్టిస్తామని చెప్పండి. హల్లెలూయా. ఇలా పాడు చేసేది ఎవరంటే తల్లులే. అంటే మీరు కూడా పిల్లలు ఉన్నారు కనుక ఈ అందరికీ పిల్లలు అవ్వరు కదా. అంటే మీ ఎవరికి ఏమి నేర్పించాలా, వంట పెంట అన్నీ నేర్పించాలా. ఏమి నేర్పించాలా, వంట పెంట. అది పెంటేటి, వంట అన్నారు బాగా, పెంటేటి క్లీనింగ్. ఏమిటి క్లీనింగ్ నేర్పించాలి. స్తోత్రం. మనలో చాలా మందికి క్లీనింగ్ తెలియదు, వాస్తవం. నేను కొన్ని ఇల్లుకి వెళ్ళడానికి భయపడతాను, ఆరు కూడా నన్ను చూడగానే అలా అయిపోతుంది. ఏంటా కారణం అంటే
గమ్మ గమ్మ ఎంత స్పీడ్గా లోపలికి వెళ్తారో తెలియదు. కొందరు వచ్చేస్తున్నారే అనేసరికి టక్కర టక్కర వేసి కదులు పోయి కదిలేదు. నేను కూడా ఎలా వెళ్తాను, సైకిల్ మీద నడిచి వెళ్తాను, బండి మీద. ఎంత స్పీడ్గా తిండి ఇప్పుడు చాలా మంది జాగ్రత్త కనబడరు ఇక్కడ, ఎవరు లేదండి ఇక్కడ. స్తోత్రం. ఎవరితో పొట్టోడి చేతున్నాడు ఏసుకోబోతే పరిస్థితి, పొట్టోడికి భయపడుతున్నాం, ఏసుకోబోతే పరిస్థితి. ఈ సామాన్లన్నీ మనసు మీద పోతాయండి. అక్కడ పొరపాటు కూర్చుంటే దోమలు కూర్చేస్తుంటాయి. అంతా బాగుంది, మంచి పరుపు మంచి క్లాత్ అన్నీ వేసారు, కానీ ఎంగిలి గిన్నెలు అని మన మీదనే ఉన్నాయి. ఎప్పుడు కడిగిన గిన్నెలు 3 రోజులు 4 రోజులు 6 రోజులు అయింది. బాబయ్యా నీకు ఫోటోలు చూపిస్తానే, ఇప్పుడు ఫోటోలు కొన్ని నెలలో ఫోటోలు చూపిస్తాను నేను. అదే బీరువా నిండా బట్టలు ఉంటాయి, కొందరికి సిరిపోయి నైట్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఏంటి సీఎం, ఏమిటి దరిద్రం? అన్నీ ఉన్న అడుగు తినే పరిస్థితి ఏంటి? ఇదొక స్థాయి, ఇదొక దరిద్రం. నమ్ముకున్న దేవుని దగ్గర దరిద్రం అనిపిస్తుంది, శాపమేమో అది. స్తోత్రం. కనుక కాబోయే అత్తల్లారా, పిల్లలకి పెళ్లి చేసే తల్లులారా, మీరు ఎప్పుడు కూడా మీ కూతురి జీవితాన్ని పాడు చేయకండి. అంటే మీరు ఆడోళ్ళు కావు, ఒకవేళ ఎక్కడైనా ఉన్నారేమని చెప్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. కానీ మరలా వస్తారు. యోబు ప్రేరణ చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? కారణం ఏంటంటే ఈ 10 మంది కూడా ఐక్యతో ఉన్నారండి. ఐక్యతో ఉండి ఎవరి మట్టుగారు భోజనం మీద అని చెప్పి ప్రేమ అప్పేత, ఎవరి మట్టుగారు భోజనం మీద అని చెప్పి రోజుకి ఒకరి ఇంట్లో భోజనం, లేకపోతే 2 రోజులకు ఒకరి ఇంట్లో, లేకపోతే వారానికి ఒకరి ఇంట్లో అందరూ కలిసి భోజనం. 10 మంది సంతానం. అంటే పనులందరికీ పని, చక్కగా వంట. ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారంటే సైతాను బాగా చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? యోబు కుటుంబాన్ని సాతాను బాగా చూస్తూ ఉన్నాడు, ఎక్కడ దొరుకుతాడా అని. స్తోత్రం. కానీ ఛాన్స్ దొరకట్లేదు. ఒకరోజు పరలోకంలో మీటింగ్ జరుగుతాం, జాగ్రత్తగా అర్థం చేసుకో. ఎక్కడ జరుగుతుంది మీటింగ్? ఎక్కడమ్మా? భూమి మీద కాదు, పరలోకంలో కూడా మీటింగ్ జరుగుతుంది. దేవదూతలు కూడా మీటింగ్ పెట్టుకున్నారట. దేవదూతలందరూ మీటింగ్ పెట్టుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. దేవదూతలందరూ మీటింగ్ పెట్టుకుంటే ఈ మీటింగ్కి సైతాను పోయిపోయాడు. సైతాను కాదు, అడు దేవదూతే. పదవి కోల్పోయిన దేవదూత, పదవి కోల్పోయిన దేవదూత. ఈయన కూడా మీటింగ్ వెళ్ళాడు. మీటింగ్కి వెళ్ళిన తర్వాత చూశాడు. ఈ లోపుని దేవుడు, ఎప్పుడో చూశాడు. ఎక్కడ చూసావు నువ్వు? అంటాడు కదా, దేవుడికి తెలియదట్టాడు ఎవడో. కానీ ఏమైన వాడు త్రోసి వేయబడిన వాడు. ఎవరు? ఎందుకు త్రోసి వేయబడ్డాడు? అసలు దేవుడు దృష్టిలో త్రోసి వేయబడిన వాడు ఎవరైనా ఉంటారా? ఎందుకు లేదు? ఆదాము గారు ఉన్నారు, అవ్వగారు ఉన్నారు. వీళ్ళందరూ త్రోసివేయబడిన బ్యాచ్. యాసవ్ ఉన్నాడు, ఇస్కరియోతు యోగా ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరు? త్రోసివేయబడిన బ్యాచ్. దేవుడు త్రోసేసేవారు కొందరు ఉంటారు. వీళ్ళు వేస్ట్. ఫలించిన ప్రతి చెట్టు నరకబడే అగ్నిలో ఫలించిన బ్యాచ్, వీళ్ళు వేస్ట్ బ్యాచ్. అంటే దేవుడికి ఎప్పుడు కూడా ఏ బ్యాచ్ కనపడకూడదు? వేస్ట్ బ్యాచ్ కనపడకూడదు. ఎంతకి ఇస్తుంది? ఈ మీటింగ్కి వచ్చినాన్ని, ఒరే బాబు ఎవరు ఎక్కడి నుంచి వచ్చామంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగుచు. అటు ఇటు చాలా మంది పిల్లలు అటు ఇటు తిరిగిపోతూ ఉంటారు. ఇవాళ ఏ పని ఉండదు.
దానికి ఏముండదు, ఏ పని ఉండదు. 10 సంవత్సరాల వయసు వచ్చేసింది, ఏ పని లేదు. 12 వచ్చేసింది, ఏ పని లేదు. అంటే చదువు లేదు, ఏమి లేదు, ఫోన్ ఉంటుంది. కొందరు పిల్లలు 25 సంవత్సరాలు వచ్చేసాయి, ఇప్పుడు ప్రజెంట్ నేను చూస్తున్నాను, ఏ పని లేదు. ఏమన్నా పనిలో జాయిన్ అయ్యేవా? నాకు ఏ పని దొరకలేదు, ఏ పని దొరకలేదు, ఏ పని దొరకలేదు. ఎందుకని? కష్టం లేదు. ఉద్యోగం చేద్దామంటే చదువు లేదు. చూడడానికి జీన్ ప్యాంటు, టీషర్టు, మంచి స్పెట్స్, చెవిలో ఫోన్లు, ఎప్పుడు పేరు సావడానికి రెడీగా ఉన్నారు, కానీ పని లేదు, ఏ పని రాదు. కారణం ఎవరంటే అమ్మబాబే. కారణం ఎవరు? పిల్లలు పనికి మాలిన వాళ్ళుగా మారిపోవడానికి కారణం ఏంటంటే అమ్మబాబే. వాళ్ళ కోసం ప్రార్థన చేయలేదు, వాళ్ళకి పద్ధతి నేర్పించలేదు. స్తోత్రం. కానీ యోబు గారు అలాంటి కాదండి. కుర్రోళ్ళకి పద్ధతి నేర్పించాడు, ఆయన పద్ధతిగా ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సరే, విషయం చూద్దాం. ఎందుకోసం ఇంటి వాళ్ళని తిరుగుతూ వచ్చానండి. నీకు మా వాడు తెలుసా? ఎవరు? యోబు. ఎక్కడ? భూమి మీద. భూమి మీద యోబా? నాకేం తెలీదు. నాకు తెలుసు. ఎక్కడ? ఎక్కడమ్మా? ఎక్కడ మీటింగ్? యోబు కోసం ఎక్కడ మాట్లాడుకున్నారు? ఎవరెవరు మాట్లాడుకున్నారు? దేవుడు, దెయ్యం. దేవుడు ఎక్కడ? పరలోకంలో. ఎందుకు పరలోకంలో మాట్లాడుకున్నారు? మాట మనం చదువుతూ ఉంటాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారు, ఇద్దరు దేన్ని బంధిస్తారో అది పరలోకములో బంధించబడును, ఏది విప్పుతారో అది పరలోకంలో విప్పబడును. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద జీవన సైతాను గాడు, దేవలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న యోబు గారి కోసం మాట్లాడుకుంటా ఉన్నా. యోబు నీకు తెలుసు అంటే నాకెందుకు తెలియదు అంటాడు. యాక్చువల్గా ఏమని అడగాలి? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వైద్యకి వెళ్ళాం. వైద్యకి వెళ్ళేటప్పుడు ఎవరు చెప్పారు? మా వాడు అక్కడే ఉన్నాడండి, మా అబ్బాయి కొంచెం మాట్లాడాడని చెప్పింది. ఎవరు తెలియదు. అక్కడికి వెళ్ళాను వైజాగ్. వైజాగ్ వెళ్తే ఎవరు పోతుండే చూసి, అదే మా రాంబాబు కూడా ఎక్కడ ఉన్నాడో మా ఊరు రాంబాబు కూడా అడిగాను. రాంబాబా? ఏ రాంబాబు? మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు? రాంబాబు చాలా ఏ రాంబాబు కావాలి? ఏ ఊరు అసలు? వైజాగ్లో ఉన్నాడు. వైజాగ్ బాబు, వైజాగ్ చిన్నదండి. ఎక్కడ? ఏ ఏరియాలో ఉంటాడు? అడ్రస్ ఎక్కడ? ఏం చేస్తుంటాడు? అడుగుతారు, అడిగినా. కానీ యోబు గారు మాట్లాడినప్పుడు అని ఏమంటాడు? నాకు తెలుసు అంటాడు. ఏమంటాడు? ఏ ఊరని అడగట్లేదు, ఏ దేశం అడగట్లేదు, ఏ భూమి మీద అక్కడే ఉన్నాడా? కానీ నాకు తెలుసు అన్నాడు ఆయన. యోబు చాలా మంది నాకు తెలుసు అన్నాడు ఆయన. నీకు ఎలా తెలుసు అసలు? ఎవడు యథార్థంగా ఉంటాడో, ఎవడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటాడో, ఎవడు న్యాయవంతుడై ఉంటాడో, ఎవడు జీవితాన్ని విసర్జించిన వాడో వాడు నాకు తెలుసు. ఎందుకంటే వాడు ఆశీర్వాదం నేను చూస్తాను కనుక వాడు నాకు తెలుసు. వాడి చుట్టూ కంచి ఉంటుంది కనుక వాడు నాకు తెలుసు. వాడి ఇంటికి వెళ్ళడానికి నాకు ఏ అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు వాడి చుట్టూ కంచి వేస్తావు. అలా కంచి వేసిన వాడు యోబు ఉన్నాడు, నాకు తెలుసు అన్నాడు. అంటే మన చరిత్ర అంతా ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు. ఫ్యాన్ కట్టేస్తాడు. మన చరిత్ర అంతా ఎవరికి తెలుసు? సాతానికి బాగా. మీకు పూర్వం గుర్తుందో లేదో, ఎవరికైనా దెయ్యం పడితే నాకు పడి సరదాగా ఉండేది. పాస్టర్ గారు వాళ్ళే వచ్చారండి, ఇగో నా ఎగవాణి చేస్తుంది కదా, ఇది పలానా సీనియర్ కొత్తదని అని చెప్పి వస్తే మహిమనే చూపించింది. బాబు మహిమ కాదు లోపం. ఇది ఈవిడ ఏ సీరియల్ వెళ్తారో దెయ్యం చెప్తుంది, పలానా సీరియల్కి మా ఇంటికి వస్తుంది, నా దగ్గరికి వస్తాడు, నీ దగ్గరికి అంటే మా ఇంటికి, మీ ఇల్లు అంటే ఆ ఇంటికారులు వేరు పాపం. కానీ అదేమంటుంది, మా ఇల్లు అంటుంది. అంటే ఆ ఇల్లు ఒకటైపోయారనమాట. హల్లెలూయా. మా ఇంటికి సీరియల్ కొత్తది అంటుంది. ఒక దగ్గర కూడా ఏమన్నా ఇది పలానాతో లింక్ ఏం చేస్తుంది, జనాలు పరుగు. అంటే మన కోసం ఎవరికి బాగా తెలుసు? అక్కడ యాక్ట్ చేయడానికి కుదరదు. నేను భక్తురాలని, నేను భక్తుని, నేను నిలబడిన అనుకుంటున్న వారిపై హ్యాక్ అంటాడు. స్తోత్రం.
హల్లెలూయా. కొందరు మాట్లాడితే అంటారు ఆత్మ రాత్రి దేవుళ్ళతో మాట్లాడాడు అంటారు. ఏం చేశాడట? ఒక ఆవిడంటే రాత్రి వేసుకోవచ్చిన ఎంబీసీ చేసి అలా రుద్దాడండి, ఇంకా చంపేటాడు అన్నది. ఇక్కడే తల్లి పక్కనే ఇలా కబుర్లు చెప్పుకుంటే రాత్రి నీతో మాట్లాడా దేవతలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యోబు కొరకు దూత మాట్లాడుతున్నాడంటే యోబు చుట్టూ దేవుని యొక్క దూతలు కాపలా ఉన్నారు కనుక యోబుని సాతాను ఏమీ చేయలేకపోతున్నాడు. ఎందుకు దూతలు కాపలా, ఎందుకు దూతలు కాపలా ఉన్నారంటే యోబు దేవుని పట్ల భయము భక్తి కలిగిన వాడై ఉన్నాడు. స్తోత్రం కలుగుతాడు. ఇప్పుడు మనకి సెక్యూరిటీ ఎవరుంటే బాగుంటుంది అన్నారు? మనకి సెక్యూరిటీ ఎవరున్నారు? మా ఆయన ఉంటే సాగండి, మా ఆయన 7 సార్లు అనుకునే వాళ్ళు ఉన్నారు. దేవదూతలు మనకి సెక్యూరిటీగా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యందు భయము భక్తి కలిగిన వారి చుట్టూ దేవదూతలు సెక్యూరిటీగా. వాక్యం ఆకాశం భూమి గతించిన దేవుని మాట ఏమాత్రం కూడా గతించారు. ఇప్పుడు యోబు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే నా బిడ్డలు రోజుకు ఒక ఇంట్లో విధి చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ వేళలు డబ్బులు ఎక్కువై బాగా లగ్జరీ చేస్తూ ఉన్నారు. ఈ లగ్జరీలో ద్రాక్షరసం ఏమైనా కొంచెం ఎక్కువ తాగి దేవుడు ఎవడంటారేమో, దేవుడు ఎవడంటారేమో, ఒకవేళ పొరపాటుగా మాట్లాడతారేమో, అయ్యో దేవుడా నా పిల్లల మాట్లాడకూడదయ్యా, నా పిల్లల నోటికి కాపలా ఉందో, నా పిల్లల ప్రవర్తనకి కాపలా ఉందో, నా పిల్లలు చెడిపోకూడదు అని చెప్పి దేవుడి సన్నిధిలో యోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన మాత్రమే కాదు, ప్రతి దినము కూడా దేవునికి బలి అర్పణ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? బలి అర్పణ. స్తోత్రం. ఇక్కడ బలి అర్పణ అంటే ఏదో ఒక పశువు తీసుకొచ్చి ఇచ్చేయడం కాదండి. హల్లెలూయా. బలి అర్పణ చేసేటప్పుడు ఆ దినాల్లో బలి అర్పణ, ఈరోజు ప్రార్థన రెండు ఒకటే. బలి అర్పణ చేసేటప్పుడు ఏం జరగాలంటే ఏ పశువునైతే బలి అర్పణ చేస్తూ ఉన్నారో ఆ పశువుకి ఒంటి మీద మచ్చలు లేకుండా ఉండాలి. ఏముండాలి? పొడలు లేకుండా, మచ్చలు లేకుండా ఉండాలి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ రబ్బీలు ఇలా బోధం పట్టుకుని చూస్తాం. అంటే ప్రతిరోజు కూడా బలిని పరీక్ష చేయాలి. నిర్దోషమైన దాన్ని దేవుడికి బలి. ఎలాంటి బలి ఇవ్వాలి? అతను ఆశపడు కనుక ఉన్నాయి కనుక ఇష్టం ఉన్నాడు బలి, మంచిది. కానీ ఎలాంటి బలి? మత్సైనను పొడైనను కుంటిదైనను గుడ్డిదైనను కాకుండా ఏదో ఒక పని కుంటిదైన చెప్పుకోదు. అది ఎలాగే ఉండాలి? నిర్దోషమైనదై మత్సరహితదై ఉండాలి. స్తోత్రం. అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు నామములో దీవించే ప్రభా, దీవించే. ప్రార్థన చేసేటప్పుడు మనలో ఉన్న మచ్చల్ని ఒకసారి చూడాలి. ప్రార్థన దగ్గరికి ఏం కనపడాలి? మచ్చలు కనపడాలి. ఒకసారి చదువుతారన్నమాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం వేగంగా. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక. ఒక్క నిమిషం. ఏమేమి ఉండకూడదట? మచ్చైన, ముడతైన, కలంకమైన, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మన విన్న వాక్యం జ్ఞాపకం రావాలి. మనలో లోపాలు మనకి జ్ఞాపకం రావాలి. మనం దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు మనకి జ్ఞాపకం రావాలి. ఎందుకు జ్ఞాపకం రావాలంటే నా ఎందుకు మీరును మీ ఎందుకు నా మాటలను
అన్నాడు ఆయన. ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత ఇవ్వకుండా ఉండేవాడు కాదు ఆయన. అడిగి ప్రతివాడు నువ్వు పొందును అన్నాడు ఆయన. అడుగు ప్రతివాడు, స్త్రీ అయినా పురుషుడైనా నువ్వేం అడుగు కావాలి పొందుదామని చెప్పాడు ఆయన. అడుగు ప్రతివాడు పొందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు అడగాలి అంటే నా యందు మీరున్నాడు, నీ యందు నా మాటలు. మన యందు ఆయన మాటలు, ఆయన యందు మనము ఉండాలంటే మనము దేవుడికి ఏమనకూడదు, మధ్యలో మచ్చ కానీ ముడత కానీ కలగము కానీ అట్టిది మరి ఏదైనా. ఇప్పుడు మనం ప్రార్థన కూర్చుని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తున్నాం. మనకు ఒక సన్నివేశం జ్ఞాపకం వచ్చింది. ఇవాళ మా అత్తగారికి నేను టీ ఇవ్వలేదు, టిఫిన్ పెట్టలేదు, రాత్రి అన్నం పెట్టాను, రాత్రి టిఫిన్ పెట్టాను అనే విషయం జ్ఞాపకం వచ్చింది. చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. కొందరు అత్తగారు వస్తే కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా. నేను చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాను, మర్చిపోతాను, కళ్ళ నీళ్ళు పడుతూ ఉంటాను. అంటే దేవుని కూడా దేవుని నమ్ముకున్నారా వీళ్ళు? దేవుని నమ్ముకుని ఇటువంటి భయంకరమైన బతుకుతూ ఉన్నారా అనిపిస్తూ ఉంటాను. స్తోత్రం. అత్తగారిని ఆశిస్తూ ఉంటాను, కానీ అత్తగారికి పదవి సేవ చేయదు. అత్తగారికి తల్లి కావాలి. అత్తగారికి ఒకవేళ ఏమైనా వస్తే ఏం చదువుతారా అని అంటావు. బతుకున్నప్పుడు చూడండి, రోగం వస్తే ఇంకేం చదువుతారు. స్తోత్రం. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నారా? అయ్యా ప్రభు, ఈ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, పలాంది కావాలని ప్రార్థన చేస్తున్నాను. అయితే మరి నీ ఎందున్నట్లయితే నీ ప్రేమ, నీ సహనం, నీ దయ నాలో ఉండాలి కదా. మరి నేను మా అత్తగారిని గౌరవించలేదు, మా మామయ్య గారిని గౌరవించలేదు, నా భర్తను గౌరవించలేదు, నా పక్కింటి పట్ల కూడా నేను సరిగ్గా లేను అనే విషయం జ్ఞాపకం రావాలి కదా. ప్రార్థన చేసినట్టే ప్రార్థన అందరూ చేస్తారు, చనిపోయారు, ప్రార్థన చేస్తారు. కానీ అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్తిల్లాడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే దేవుని కనికరము. దేవుని కనికరం మన మీదకి రావాలి. దేవుని కనికరం మన మీదకి రావాలి. అంటే అతిక్రమమును ఒప్పుకోకుండా దేవుని కనికరం మన మీదకి రావాలి. యోగు దేవుడి సన్నిధిలో చేసే ప్రార్థన ఎట్లా ఉంది? నా పిల్లలు తప్పిపోతానేమో ప్రభువా సహాయం చేయి, ఇదిగో నీ బలి అర్పణ చేస్తున్నాను, అటువంటి పరిస్థితి రాకుండా సహాయము చేయి. అంటే పిల్లల పట్ల బాధ్యత ఉంది, కొడుకుల పట్ల కూతుర్ల పట్ల ఈ బాధ్యత ఉంది. మరి మన పిల్లల పట్ల మనకున్న బాధ్యత ఏంటి? మన పిల్లలకి సరైన రీతిలో వాక్యం నేర్పించాలనుకుంటే మనం పాటిస్తున్నామా దాన్ని? స్తోత్రం. కోడలికి వాక్యం నేర్పించాలి, అత్తగారు పాటించాలి కదా. కోడలికి సీరియల్ చూడదని చెప్పాలి, అత్తగారు మానేయాలి కదా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తుతి మహిమ చెప్పాలి అంటే ఏం చేయాలి? పాటించాలి. ప్రార్థన చేయాలంటే అతిక్రమణ ఏం చేయాలి? ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే పని జరగదా? చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువు. నువ్వు చదవట్లేదు, బైబిల్ చదవట్లేదు గట్టిగా. శైలి నువ్వు కూడా చదవట్లేదు. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 25వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయును ఒకడు యూదులను కొందరును వచ్చి చెరపట్టబడిన శాఖలో తప్పించుకున్న యూదులను గురించి యెరూషలేమును గురించి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారు, శేషించిన వారు ఆ దేశంలో బహుగా
నుండి ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఇట్లాగా, ఆకాశమందున దేవా యెహోవా భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారు పాపము చేస్తున్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను మేము కైకొనకపోతిమి. ఒక్క నిమిషం, నేను మాట్లాడుతాను. ఇంత మాట చదివాం కదా, మీకు ఏమర్థమైందో చెప్పండి. చాలా సంతోషం కదా. రూతమ్మ చెప్పిన ఏమర్థమైందో ఏమీ అర్థం అవ్వదు. మళ్ళీ చెప్పింది, మళ్ళీ నాకు చెప్పింది. అప్పుడు నేను కూడా వాక్యం నేర్చుకోవడం ప్రారంభించాను. ఏముందంటే, నువ్వు వాక్యం చెప్పేస్తున్నావు, అంత బుర్ర ఎవరికి లేదు, ఏమి వెళ్ళడంతో మోకాళ్ళు ఉండదు డాడీ, ఏదో అనేసుకుని అర్థమైపోయిందని ఎవ్వరికి ఏమి అర్థం అవ్వట్లేదా. నేనన్నాను, 5 సంవత్సరాలు యాక్సిడెంట్ మామూలుకి ఏడవడం చేస్తున్నావా అన్నాను. అది కాదు అని నిరూపణ అయిపోతున్నావు. సుగుని చెప్పరా, ఇప్పుడు కొన్ని మాటలు చదివాం కదా, ఇదే అన్ని మాటలు కాదు, ఈ మాటలు. ఈ చదివిన లేఖన భాగంలో నీకు ఏమర్థమైందో చెప్పు అంటే, అలాంటి చదువులేదులే, మళ్ళీ చదువుతాడు రా. ఆమోస్ ప్రవక్త ఇది చెప్పరా. మచిలీపట్నంలో అమ్మాయి ఇది చెప్పరా. నువ్వు చెప్పమ్మా, డిగ్రీ అమ్మా. విషయం బుద్ధికి చెప్పాలి. సరే 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 మన టైం చేస్తూ, నెహెమ్యా అనే ఒక వ్యక్తి, ప్రవక్త ఏంటో కాదు, బానిసలుగా తేపడిన ఒక వ్యక్తి నెహెమ్యా. ఇశ్రాయేల్ దేశం నుంచి బానిసగా తేపడిన వాడు నెహెమ్యా. నెహెమ్యాకి ఉద్యోగం వచ్చింది, రాజుగారి దగ్గర ఉద్యోగం వచ్చింది. ఏంటి ఉద్యోగం అంటే ద్రాక్షరసం అందించుట. ఒకరోజు నెహెమ్యా కొందరు వ్యక్తులు చూశాడు. వీళ్ళందరూ కూడా యెరూషలేము దేశంలో నుంచి వచ్చిన వాళ్ళు. యెరూషలేము అని వీళ్ళ సొంత పట్టణం, సొంత దేశం. అప్పుడు ఇతను అడిగాడు, రే బాబు, మన దేశ పరిస్థితి ఏంటంటే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశం ప్రేమించున్నాను అని చెప్తాం కదా, మనం చెప్తాం. ఆయన అడిగాడు, మా ఇంట్లో పరిస్థితి ఏంటో అడగలేదు, మనం ఏం అడుగుతాం? మా మాయాలు ఉన్నాడు, మా పెద్దమ్మ ఉంది, మా బంధువులు ఉన్నాడు, ఈయన అడగట్లేదు. మన దేశ పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నాడు. ఏం చెప్పమంటావు నైనా, అప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు మేము వచ్చాము, ఇప్పుడు పరిస్థితి మరీ ఘోరమైపోయింది. ఎవరైతే దేశంలో 10 కిలోలను వదిలేసాడో వారికి సరైన భోజనం లేదు. రెండవది, పట్టణం కాల్చబడింది, పట్టణ గుమ్మాలు కాల్చబడ్డాయి. మన పెద్దల సమాధులన్నీ కూడా నాశనం చేసేసారు. అనేసరికి దేవాలయం నాశనం అయిపోయింది, దేవాలయ గుమ్మాలు కాల్చేశారు, పునాదులు బయటపడిపోయి సమాధులు కాల్చేశారు అనగానే అంతవరకు ఉద్యోగం చేసుకుంటూ దర్జాగా ఉన్న అతను సమాచారం ఎప్పుడైతే విన్నాడో అలా కూలిపోయాడు. ఏంటి కారణం అంటే, నా దేశం ప్రజలు ఎలా అయిపోయారా, ఎంత బాగుందని చెప్పి ఏం చేయాలి, మరలా నా దేశం, మరలా నా దేవాలయం కట్టబడాలి, మరలా మా దేవాలయం కట్టబడాలి, నేను ఏం చేయాలి అని ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉంటారు. ప్రభువా, ఆ రోజు మీరు చెప్పారు, మీరు తప్పిపోయినప్పుడు మరలా దేవాలయం వచ్చి ప్రత్యేకపడినట్లయితే నేను మీ తట్టు చూస్తానని మీరు చెప్పారు కదా, మా పాపలు ఒప్పుకోమని చెప్పారు కదా, నేను నా పాపం ఒప్పుకున్నానయ్యా, నా తల్లిదండ్రుల పాపాలు కూడా ఒప్పుకున్నానయ్యా, మా పితరుల పాపాలు కూడా ఒప్పుకున్నానయ్యా, మా దేశం పాపాలు కూడా ఒప్పుకున్నానయ్యా, అయ్యా క్షమించయ్యా, మరలా కనికరించయ్యా. ఎంతమంది పాపాలు ఒప్పుకుంటున్నాడు? అందరి పాపాలు ఒప్పుకున్నాడు. నిజానికి నీతిమంతుడు. ఇతను నీతిమంతుడైన మాత్రాన
పాపని కాదు, నా సంఘ పాపాన్ని కూడా క్షమించండి. మీకు తెలుసా, ఈరోజు చాలా చోట్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులని ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తూ ఉంటారు. వాళ్ళతో ఎవరు మాట్లాడకుండా చేస్తూ ఉంటారు. అది ఎక్కడో జరుగుతుందనుకుంటే చుట్టుపక్కల జరుగుతూ ఉంటారు. మనకు తెలుసా? తెలిసి తెలియనట్టుగా ఉన్నామా? ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ప్రభా, మేము ఎక్కడ తప్పిపోయామో మమ్మల్ని క్షమించేయాలి. అలా ఎవరైతే గట్టి వేయబడ్డారో వారికి సహాయం చేయండి ప్రభు అని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఎదురునే ప్రార్థించాలి. నేనేదో బాగున్నాను కదా అని అనుకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ఇతరుల కోసం ప్రార్థించాలి. నెహెమ్యా తన కోసం ప్రార్థన చేస్తున్నాడు, తన కుటుంబం కోసం, తన దేశం కోసం, అందరి పాపాలు కూడా ఈయన దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు కనుక వెంటనే రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ అనేకమైన కార్యాలు జరిగాయి. యోబు గారు కూడా తన కోసం ప్రార్థన చేయట్లేదు, తన కుటుంబం అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆ కారణం చేత దేవుని కనికరము యోబు ఇంట్లోకి వచ్చింది. అయితే సైతాన్ని చూస్తూ ఊరుకోడు. నేను ఎలా కొట్టాలని చూస్తూ ఉంటాడు, ఎలా నేను విడదీయాలని చూస్తూ ఉంటాడు. అందుకడు కలిసికట్టుగా ఉన్న వారిని కొట్టలేక విడదీసి కొడుతూ ఉంటాడు. కులాల పేరిట, మతాల పేరిట ఈరోజు రాజకీయ నాయకులు ఎలా ఎడగొడుతూ ఉన్నారో అలాగే సంఘమును ఎడగొట్టి పరిపాలన చేసే వాళ్ళు కొందరు బయలుదేరుతారు. వాళ్ళు ద్రాక్ష తోటను పాడు చేయకుంటున్నారు. వాళ్ళు ఎవరు ఇద్దరు ప్రేమ ఆపేది అదిలా ఉంటుందో వాళ్ళు విడగొడతారు. ఏ భర్త భార్య సంతోషంగా ఉంటారు, వాళ్ళు అలా చూస్తారు. మీరు ఎంతగా సంతోషంగా ఉంటారో మేము చూస్తామని అడిగి చూస్తూ ఉంటారు. వాళ్ళు బాగుంటే వేలకెట్టి, వాళ్ళ కుటుంబం క్షేమంటే వేలకెట్టి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వేలకెట్టి, బాగా అసూయ పగ అందరూ ఒకే దేవుడు నమ్ముకున్నారు. కానీ క్షమాపణ యోబు దగ్గర మనం నేర్చుకోవచ్చు. యోబు క్షమించేవాడు, ప్రేమించేవాడు, ప్రార్థించేవాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించేవాడు, దేవుని పట్ల భయభక్తి కలిగినవాడు. అంత దేశంలో అన్ని కోట్ల ఆస్తిపరుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండడం అంటే సామాన్యమైన విషయం. మరి అలాంటి వాడికి అంత ప్రార్థన చేసుకుంటే మరి మన పరిస్థితి ఏంటి? రెక్కాడితే కానీ డొక్కాడితే జీవితాలు కలిగిన మన పరిస్థితి ఏంటి? ఒక ఎకరం భూమి ఉంటే భూమి మీద నిలబడట్లేదే. ఆస్తి కోసం కాదండి, చచ్చిన మనుషులు అగ్నిగుండానికి వెళ్తామా, పరలోకానికి వెళ్తాం అనేది ప్రాముఖ్యత. నేను పరలోకానికి వెళ్తానేనా అంటే మరి నీ కుటుంబం స్తోత్రం. మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన మూలంగా మారు మనసు పడ్డారు. మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన మూలంగా, మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన ఇంట్లో సినిమా చూస్తూ ఉంటే నేను కుటుంబాన్ని చూస్తూ ఉన్నాను. మన ఇంటికి వచ్చి మన ఇంట్లో సినిమా చూస్తున్నారు, ఆ వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు. అంటే మన ఇతరులు పాడు చేసేవాళ్ళు బాగు చేసేవాళ్ళు. స్తోత్రం. హల్లెలూయా. యోబు చేసిన ప్రార్థన, యోబు కలిగి ఉన్న భయభక్తులు సైతం పిచ్చిపోయి దేవుడితో ఉన్నాడు. ఊరుకునే భయభక్తులు కలిగి ఉన్నాడా? అతని చుట్టూ కంచి వేసాడండి. ఒక్క ఛాన్స్ నాకు అన్నాడు సైతం. ఒక్క ఛాన్స్ యోబు నాశనం చేయడానికి. యోబు చేత దేవుడు లేడు అనిపించాలని చూస్తున్నాడు. కానీ యోబు జీవితం అంతా నాశనం అయిపోయినా కానీ యోబు మాత్రం వెనక్కి వెళ్ళలేదు. శరీరం అంతా పాడైపోయింది, ఆస్తి అంతా పోయింది, పిల్లలందరూ చేసిపోయారు. కానీ దేవుని విడిచిపెట్టలేదు. తన ప్రాణాన్ని సైతమైన ద్వేషించిన వాడిగా ఉంటాడు. కారణం దేవుని కొరకు జీవించాలని కోరుకున్నాడు కనుక సాతాను 10 మంది సంతానాన్ని తీసేసాడు. ఆస్తి పోయింది, గోపుడానికి గోళ్ళగా చివపెక్కుతూ గోకుండా ఉన్నాడు. భార్య అంటుంది, ప్రేమించే భార్య, ద్వేషించే భార్య, ప్రేమించే భార్య అంటుంది, ఏమయ్యా దేవుడు 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 అన్నావు, దేవుడికి ఏం చేశాడయ్యా? ఆ దేవుడు తిని చచ్చిపోవయ్యా అంటుంది. చావలోని కాల్సిన భర్త వేదన చూడలేక అప్పుడు